ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. పరిపూర్ణ విశ్రాంతికి మార్గం. ఫీబా శ్రోతలందరికీ ప్రాతకాల శుభాభినందనలు. ఈ వారంలో మొదటి 2 రోజులు పరిపూర్ణ విశ్రాంతికి మార్గం అనే అంశానికి సంబంధించిన నేపథ్యాన్ని గురించి నేర్చుకున్నాం. నిన్నటి దినాన మన మూల అంశమైన పరిపూర్ణ విశ్రాంతిని గురించిన వాగ్దానంలో 3 అడుగులు లేదా 3 పిలుపులు చూసాం. మొదటిది నా యొద్దకు రండి ఆహ్వానం, రెండవది నా కాడి ఎత్తుకోండి ఆధీనం, మూడవది నా యొద్ద నేర్చుకోండి ఆదేశం లేదా అనుకరణ. మొదటి పిలుపు నా యొద్దకు రండి అన్న ఆహ్వానం గురించి సవిస్తరంగా నేర్చుకున్నాం. అందరినీ అంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులను కూడా ఆహ్వానించిన కొందరే స్పందించారు. భారం మోస్తున్నామని గుర్తించిన వారు, తమంతట తామే ఆ భారాన్ని దించుకోలేమని గుర్తించిన వారు, క్రీస్తు మాత్రమే తమ భారాన్ని తీసివేయగలరని నమ్మిన వారు సకారాత్మకంగా అంటే పాజిటివ్గా స్పందించారు. మొదటి పిలుపుకు ప్రతిస్పందించి ఆయన వద్దకు వచ్చిన వారికి మాత్రమే రెండవ, మూడవ పిలుపులు వర్తిస్తాయని కూడా తెలుసుకున్నాం. మనందరం కూడా మొదటి పిలుపుకు ప్రతిస్పందించిన వారే అని నేను నమ్ముతున్నాను. రెండవ పిలుపు నా కాడి ఎత్తుకోండి ఆధీనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాల్లో రాయబడినట్లుగా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని స్పష్టంగా రాయబడింది. దీనిలో మొదటి అంశం నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఈ అంశాన్ని రేపటి పాఠంలో నేర్చుకుందాం. ఎందుకంటే అది నా యొద్ద నేర్చుకోండి అన్న 3వ అడుగు లేదా 3వ పిలుపుకు బాగా అన్వయిస్తుంది. రెండవదిగా క్రీస్తు కాడి గురించి ముందు ధ్యానిద్దాం. అసలు కాడి అంటే ఏంటి? దేనికి గుర్తు? అది ఆయన ఆజ్ఞలకు గుర్తు, సేవకు గుర్తు, విధేయతకు గుర్తు, ఆయన అధికారానికి మనం లోబడడానికి గుర్తు. అందుకే ఆధీనం అన్న పేరు పెట్టుకున్నాం దీనికి. రెండవదిగా ఆయన కాడి సులువుగా తేలికగా ఉండడానికి కారణం ఏంటి? అది ఆయన కాడి. కాడికి యువతల వైపు మనం ఉంటే అవతల వైపు క్రీస్తు భుజం ఉంది. ఆయన కూడా మనతో కలిసి ఆ కాడిని మోస్తున్నాడు. దానిలో రెండవ సంగతి, ఆయన కాడి లైన్డ్ విత్ లవ్ అంటాడు ఒక భక్తుడు. అంటే ప్రేమ పూత పూసిన కాడి మన మెడ మీద పెట్టుకుంటే దానివల్ల కాయదండి. అది ప్రేమ పూత పూసిన కాడి గరుకుగా ఉండదు. అందుకే అది సులువుగాను తేలికగాను ఉంటుందన్న విషయం రాయబడింది. మూడవదిగా సాతాను కాడి లేకపోతే ఆ భారాన్ని దించుకొని క్రీస్తు కాడి ఎత్తుకోవాలా అని మీకు అనిపించవచ్చు. ఏ కాడైతేనేమి? నో. మొదటిది బానిసత్వపు కాడి, రెండవది కుమారత్వపు కాడి. గతంలో మనం మోసింది బలవంతపు కాడి, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మోయవలసి వచ్చేది. రెండవది స్వచ్ఛంద కాడి, క్రీస్తు కాడి. మొదటిది మనకు నాశనకరం, రెండవది మనకు క్షేమకరం, దీవెనకరం, మేలుకరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆధీనంలో జీవించటం, ఆయన మనస్సెరిగి ప్రవర్తించటం, నా ఇష్టం కాదు ప్రభువా నీ ఇష్టం అనగలగడం అంత తేలిక కాదు. దానికి కొంత వెల చెల్లించాలి. కానీ మనం చెల్లించే వెల కంటే మనం పొందే బహుమానం నిజమైన పరిపూర్ణ విశ్రాంతి ఎంతో గొప్పది. మనం చెల్లించే వెల కంటే మనం పొందే బహుమానం ఎంతో గొప్పది. ఆ బహుమానం, ఆ విశ్రాంతిని గురించి ఇంకా వివరంగా చివరి దినాన నేర్చుకుందాం. ఆయన కాడి ఎత్తుకొని ఆయన ఆధీనంలో జీవించటానికి ప్రభువు మనకు కృప చూపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39.
మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 94-805-85039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.